ఇప్పుడు మీకు విలేజ్ నెక్స్ట్ 2014లో. So similarly, we have demarcated already Gandipet. It is been what is it? Construction activities are going on. Totally, it is layout construction going on. Similarly, this is Aminpur Mandal, Kistaredipet. Another typical example, Rangareddy and Samsa. Another example. This is Sangareddy district, and village is Mandal is Aminpur, and the village is Patelguda. You see the left side, just 2000 image, just the means the layout is going on. Whereas in 2023 image, if you compare, Patelguda. Yeah, Patelguda. Okay, next. Similarly, this is Aminpur, and village is Aminpur. And this is Pathancheru village. Okay. Pathancherulo పూర్తిగా Yeah, 46%. Yes. And this Bollaram. Yes, it's a Jinnaram Mandal. చెరు it's a Bollaram. నగరకి సంబంధించిన నగరాలు వాటి అధికారంలోకి వచ్చాక ప్రతి వ్యవస్థలో మార్పులు తెచ్చామని మంత్రి శ్రీధరబాబు అన్నారు. ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్లను పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మకాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధరబాబు సింగరేణిలో 1800 ఉద్యోగ నియామకాలు చేపట్టామని, సింగరేణి ఉద్యోగుల భర్తీ, కారుణ్య నియామకాల్లో కీలక మార్పులు చేపట్టామని తెలిపారు. సింగరేణి కార్మికుల కోసం ₹1,00,00,000 బీమా పథకం ప్రారంభించామని తెలిపారు. చెన్నూరు, రామగుండంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులను లాభాల్లో భాగస్వామ్యం చేశామని చెప్పారు శ్రీధరబాబు. ఈ సందర్భంగా ఈ విశేషాలను తెలియజేస్తూ స్వాగతం పలకవలసిందిగా సంస్థ చైర్మన్ చంద్రబాబు గారి మధ్య జరిగిన ఒప్పందం అప్పుడు 10%తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 33%కి రావటం జరిగింది. దీనిలో 3,074 కోట్లు, వాళ్ళు మినహాయింపు చేసుకుంది 851 కోట్లు, ఇచ్చింది 2,002. పని చేసి దిగిపోయి ఎవరిని బతకనిట్లేదు. అది కొద్దిగా అన్ని చోట్ల ఉందేమో నాకు తెలియదు ప్రాబ్లం. దయచేసి పెన్షన్లో ఉన్న సంఘటన డిసిఎం గారికి కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో దానికన్నా తక్కువ ఇస్తే కొద్దిగా ఇస్తూ ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. భారతదేశంలో మొట్టమొదటిగా సామాన్య కాంట్రాక్ట్ కార్మికుడి గుర్తింపు 4,000 వరకే పనిచేస్తున్నాను కాబట్టి మూతపడిపోయి మరి ఓసీ జేకే మొన్నటి వరకు కలిసి సంబంధించిన భూమి విచ్ వాజ్ అక్వైర్డ్ మచ్ బిఫోర్ 1970. మీరు సహాయం చేసిన వాళ్ళైతే తప్పకుండా వాళ్ళని ఆదుకోండి, ఈ నిర్ణయం తీసుకోండి. 2 నిర్ణయాలు. వీటితో పాటు ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా శాతం పెంచి ఇస్తున్నారు. వేతనాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి రెగ్యులర్ వాళ్ళతో పోలిస్తే. వీళ్ళకి కూడా దయచేసి వారి యొక్క సందేశం. ఎందుకంటే ఇవాళ మేము తీసుకునే డబ్బుల్లో దాదాపు 12 నెలలు జీతం చేస్తే 3 నెలలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. 6,000 కోట్ల రూపాయలు లాభం ఎట్లా వచ్చింది? కార్మికులు పనిచేసినారు, అధికారులు పనిచేసినారు. ఈ ప్రభుత్వం బట్టి గారు మంత్రి ఇంకా అదే రోజు బయటికి పోతుంది. ఈ రోజున ఈ సింగరేణి సంస్థ ఈనాడు గెలిచింది, చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు అనేక ప్రాంతాల్లో హైడ్రో పవర్ కంటే ముందు ప్రతి వ్యవస్థలో మార్పు చూపెడతామని, దాంట్లో భాగంగానే మార్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సింగరేణి సంస్థ ద్వారా కూడా ఈరోజు కొత్త ఉద్యోగాలు కానీ అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చే కార్యక్రమంతో పాటు వయో పరిమితి పెంపుకు సంబంధించి మరి 35 సంవత్సరాల నుంచి కారుణ్య నియామకాల్లో 40 సంవత్సరాల ఇనిషియేటివ్ని అక్కడితో పాటు గుర్తింపు వచ్చే కార్యక్రమ భాగంలో మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా బొగ్గుబాయిల్లోనే ఉన్నాం. మనం కోల్ మైనింగే మనం మైనింగ్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది మనకి.
ప్రపంచం అంతా మారిపోతూ ఉంది. మారిపోయే పరిణామ క్రమంలో ఏం జరుగుతుందంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని లేకపోతే బొగ్గు యూటిలైజేషన్ తగ్గించాలి, కార్బన్ ఫ్రీ వరల్డ్గా మార్చాలని ఆలోచన చేస్తుంది ప్రపంచం. మేము వచ్చేవారికి అసలు ఇది ఉంటుందా, మూసేస్తారనే పరిస్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు మహాలక్ష్మి అని మహిళలందరికీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కల్పించి మేమే నెలకి 400 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తూ ఇవాళ ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బోనస్ చెక్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలే పరిమితం కాకుండా సింగరేణిలో వచ్చిన లాభాల్లో కార్మికులకు బోనస్ పండుగ కంటే ముందే ఇచ్చామని తెలిపారు. సింగరేణి కార్మికులు అన్ని అవసరాలను తీస్తామని చెప్పారు. సింగరేణిలో నిర్మాణాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేసిందని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ఇచ్చి బతికిస్తుందని తెలిపారు. సింగరేణి సేవలను ఇతర రంగాల్లోకి విస్తరించాలని అన్నారు. కార్మికులకు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇవాళ ఆర్టీసీ మనం కూడా ఆ ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేసి లాభాలు ఎక్కువగా వచ్చిన దాదాపు అందుకే నేను సింగరేణి కాలేజ్ ఏరియాలో ఏ కార్మికుడు కూడా పంప్ స్టోరేజ్, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది. నో, దాన్నే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందించగా కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి స్వీకరించారు. Even after rejection of the application also. Rejection. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవల వివరాలతో కూడిన బుక్లెట్లను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్యశ్రీ పథకంలో అందించే శాస్త్ర చికిత్సలు తెరపిల వివరాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన బుక్లెట్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందించే శాస్త్ర చికిత్సలు తెరపిల వివరాలను కలిగిన బుక్లెట్లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ గణేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, పరకాల హన్మకొండ ఆర్డీఓలు డాక్టర్ నారాయణ, వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్య దివ్యక్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నాని రాజేంద్ర రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. 5వ రోజు శ్రీ రాజరాజేశ్వరి లలిత త్రిపుర సుందరి మాతగా అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భద్రకాళి యాగశాలలో శ్రీ భద్రకాళి లలిత మహాయాగం నిర్వహించిన ఎమ్మెల్యే లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న యాగ ఫలితం పశ్చిమ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు శుభం చేకూరాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. అనంతరం బతుకమ్మ పండుగ ముందుగానే ఆడబిడ్డల కుటుంబాల్లో పండుగ చూడాలని ముందుగానే చెక్లను పంపిణీ చేస్తున్నామని, చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం రోజున కాజీపేట్ మండలానికి సంబంధించిన 29 మంది లబ్ధిదారులకు 29,03,364 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్, షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో నిలిచిపోయే విధంగా రైతులకు 18,000 కోట్లు రుణమాఫీ చేసిందని, ఇక రుణ విముక్తి కాని రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేస్తుందని తెలిపారు. ब्राह्मण हरिहर दंडो ब्राह्मण द्वितीय प्राराधे श्वेतवराह कल्पे वैवत्पदमनुन्द्रे कलैके बुधौपान्द्रमान श्री प्रभवाति षष्टि संवत्सराणां मध्ये क्रोधिरामतेन्दुवासनेन्दु भवात्रेन्दु भनक्षत्रेन्दु भैरगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभते तवो श्रीपदखिलाण्डपति ब्रह्माण्डनानित्याः सच्चिदानन्द అప్లై చేసిన వారం 10 రోజుల్లో చెక్కులు తీసుకొచ్చి వాళ్ళకి ఇంటికి ఇవ్వడం, అందులో భాగంగానే ఇలా 29 షాదీ ముబారక్ చెక్కులు, 10-12 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్, ఇవన్నీ కూడా దసరా లోపల అందజేయగలిగితే వారి కుటుంబాలలో సంతోషం కళ్ళ ఆనందం కూడొచ్చనే ఉద్దేశంతో వాళ్ళని కార్యక్రమం పండుగ ముందు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మీరు గతంలో అప్లై చేసినటువంటి సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద అప్లై చేసినవి కూడా చెక్కులు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పులు కడతానో చెక్కులు తీసుకొచ్చి ఇస్తానో గతంలో చేసిన అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఏది నాది రాలేదు అని 4 సార్లు తిరగటం కానీ, ఇక గేట్ల ముందు కాపులాలు కాయటం, పడిగాపులు కాయటం లేకుండా వారి ఇంటికి వాళ్ళ వాడలకు వెళ్ళి వారి ఇంటికాడికి తీసుకుని వెళ్ళి ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా ఇది ప్రజాప్రభుత్వంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి సోషల్ మీడియా ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇదే పనిగా దుష్ప్రచారమే పనిగా పెట్టుకొని ఎక్కడో దుబాయ్లో అమెరికాలో ఛానల్స్ల వారి పేరు మీద తీసుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారిని శిక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి పోయింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, పొద్దుగా లేస్తే అభివృద్ధి అనేది కళ్ళకు అవపడుతున్నది. చరిత్రలో ఒక్కటే మీకు ఉదాహరణ చెప్తా. చరిత్రలో మిగిలిపోయే విధంగా 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఇవాళ ఏం చేసిందంటే దుష్ప్రచారంతో, యూట్యూబ్ ఛానళ్లతోటి దుష్ప్రచారం ఏ స్థాయికి దిగజారిందంటే 18,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అంత కఠిన నిర్ణయం తీసుకొని మేము చేసుకుంటూ పోతుంటే రాని వాళ్ళు అప్లై చేసుకొని ఇస్తాం మొర్రో అని మొత్తుకుంటుంటే కూడా ఇస్తే రాజీనామా చేస్తా అని మాట్లాడిన ఒక మూర్ఖుడు పెద్ద మాటలు మాట్లాడుకుంటా తప్పించుకొని దొంగలు తీరా తిప్పుకుంటా పొద్దుగా లేస్తే వాళ్ళు చెయ్యట్లేదు, ఏమి చెయ్యలేదు, నిలదీస్తారని చెప్పి దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఏ మాటలు కూడా ఇట్లా దులుపుకొని పోతున్నారు. మమ్మల్ని కాదు, గతంలో మమ్మల్ని దింపలే, ఇంకా మేము అధికారంలోనే ఉన్న అహంకారంతో వ్యవహరించడం వాళ్ళ పద్ధతి చూస్తుంటే నిజంగా కూడా ప్రజలు కదా నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎంతసేపు 1,000 కోట్లు, ఈ కోట్లు, ఆ కోట్లు అని పేపర్ల మీద చూపిస్తే మేము ఆచరణ సాధ్యమయ్యే విధంగా నిజంగా చూపించినటువంటి గొప్పతనం మాది. జోగులాంబ గద్వాల్ జిల్లా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి యశోద కృష్ణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గద్వాల్ జిల్లా జడ్జ్ నేరెళ్ల వెంకట హైమ పూజిత గద్వాల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు. వీరితో పాటు తల్లిదండ్రులు లావణ్య శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జడ్జికు ఆలయ కమిటీ చైర్మన్ ఆలూరు బిలకంటి
పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జోగ్లాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సాయంకాలం దర్బారు సేవలో అమ్మవారిని నవదుర్గగా అలంకరించి కుమారి సువాసిని పూజలు, మహా మంగళారతి, మంత్ర పుష్పం జరిపించారు. అమ్మవారు 4వ రోజు ఆదివారం కూష్మాండగ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తరలి వచ్చారు. త్వరలో టీడీపీలో చేరతానని అన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని, త్వరలోనే పార్టీ పునర్వైభవం తీసుకొస్తారని చెప్పారు. చంద్రబాబుతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలిపారు. అక్టోబర్ 7న ఉదయం తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరుతున్నట్లుగా చెప్పారు. అయితే తాను మనవరాలి పెళ్లి పత్రిక ఇవ్వడానికి చంద్రబాబుతో భేటీ అయినట్లుగా మల్లారెడ్డి చెప్పారు. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి
మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.